అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము సెప్టెంబర్ 22 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఈరోజు మంచి మాట: ధైర్యం లేని హృదయం బలహీనమవుతుంది, భక్తి లేని జీవితం ఖాళీ అవుతుంది, ఆశ నమ్మకం కలిసినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 22, 2025 సోమవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వయుజ మాసము, శుక్లపక్షం. సూర్యోదయం 6:08, సూర్యాస్త సమయం 6:11, చంద్రోదయము 6:17, చంద్రాస్త సమయము 6:29. ఈ రోజున తిథి పాడ్యమి. సెప్టెంబర్ 22 రాత్రి 1:23 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 23 రాత్రి 2:56 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. తదుపరి విద్య ప్రారంభమవుతుంది. నక్షత్రము ఉత్తర పాల్గొని సెప్టెంబర్ 21 ఉదయం 9:32 నుంచి సెప్టెంబర్ 22 ఉదయం 11:24 వరకు. తదుపరి హస్త. ఈ రోజున రాశి కన్యా రాశి. ఈ రోజున జన్మించిన వారు అందరూ కన్యా రాశి కిందకే వస్తారు. యోగము శుక్ర సెప్టెంబర్ 21 రాత్రి 7:53 నుంచి సెప్టెంబర్ 22 రాత్రి 7:58 వరకు ఉంటుంది. తదుపరి బ్రహ్మ. కరణము కింసగ్ను సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 2:07 వరకు. తదుపరి భవ సెప్టెంబర్ 23 రాత్రి 2:56 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు: వర్జ్యము రాత్రి 8:35 నుంచి రాత్రి 10:20 వరకు వర్జ్యం ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:32 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు. మరలా మధ్యాహ్నం 2:56 నుంచి మధ్యాహ్నం 3:44 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 7:38 నుంచి ఉదయం 9:08 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:38 నుంచి మధ్యాహ్నం 3:08 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:43 నుంచి 5:32 వరకు. ఈ రోజున అమృతకాలం అనేది లేదండి. గోధూలి ముహూర్తము సాయంత్రం 6:15 నుంచి 6:38 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:13 నుంచి మధ్యాహ్నం 3:02 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:44 నుంచి మధ్యాహ్నం 12:32 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: గరుడు ఏ సముద్రాన్ని దాటలేకపోయాడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే సోమవార వ్రతము, దేవి శరన్నవరాత్రులు ప్రారంభమండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజున అక్షరాభ్యాసం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, నిశ్చయ తాంబూలు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, రిజిస్ట్రేషన్ పనులకు, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవటానికి, వ్యవసాయ వ్యవహార పనులకు, శాంతి హోమాదులు, వాస్తు పూజలకు, గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి అయితే ఈ రోజున ముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు, మీనరాశులండి. ఈ రాశులకు సెప్టెంబర్ 23 ఉదయం 6:08 వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు సెప్టెంబర్ 22వ తారీఖు నాడు ఉదయము 11:24 వరకు మంచి తారాబలం అనేది ఉందండి. సో ఇదండి సెప్టెంబర్ 22 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.